అందరికీ నమస్కారం. రేపు శనివారం. తులసి చెట్టు మొదట్లో దీనిని పాతిపెట్టండి. 24 గంటల్లో మీ జాతకం అనేది ఖచ్చితంగా మారుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ దశ తిరిగిపోతుంది. దరిద్ర సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధలు పోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెబుతుంది. తులసి చెట్టు గురించి అందరికీ తెలిసిన విషయమే. తులసి చెట్టును పెంచేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. తులసి చాలా పవిత్రమైనది మొక్క. మన అందరి ఇళ్లల్లో తులసి చెట్టు అనేది ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి చెట్టు తులసిని చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. శనివారం ఇలా తులసితో పూజ చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు. ఆయుర్వేద శాస్త్రం కూడా ప్రకారం తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని, ఇది ఇంటి ఆవరణలో ఉంచడం చాలా మంచిదని, ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుందని, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని, అందుకే తులసి మొక్కను ఇంట్లో పవిత్రంగా పెంచుకుంటారు. ఎంతో పవిత్రమైనది కూడా పరిగణిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి అనేది ప్రవహిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయడం వలన అశుభ ఫలితాలను వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇలాంటి పనులు చేయొద్దు. ముళ్ళ పొదలను దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టు దగ్గరలో తులసిని నాటవచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు. తులసి మొక్కలు లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీనారాయణులు కలిసి పూజించిన ఫలితం మీకు లభిస్తుంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో శనివారం రోజు ఒక్క పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని, సమస్యలు, కష్టాలు, బాధలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెబుతుంది. చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి. అలాంటి వారు ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో పెడితే జాతక దోషాలు కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ధన సమస్యల వలన సతమతం అవుతూ ఉంటారు. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అవమానం పడుతూ ఉంటారు. కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి. ఆ దోషాల వలన ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా శనివారం రోజున చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే మంచి జరుగుతుంది. అయితే ఏం చేయాలంటే కొంచెం పసుపును తీసుకోండి. ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి. అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండలా చుట్టండి. ఆ తర్వాత ఆ ఉండని మీ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, కిచెన్ రూమ్, హాల్, బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లోనూ తిరిగేసి తర్వాత ఆ పసుపు ఉండను మీ చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసే తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ పసుపు ముద్దను పెట్టండి. పెట్టి మీరు పూజ చేయండి. ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టును నమస్కారం చేసుకొని ఇక్కడతో మా ఇంటికి పట్టిన అన్ని దోషాలు పోవాలని మీరు కోరుకోండి. దరిద్రం పోయిందని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయడం వలన మీ ఇంటికి పట్టిన దరిద్ర సమస్యలన్నీ కూడా పోతాయి. తులసి చెట్టు జాతక దోషాలు పోగొడుతుంది. ధనం వచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 7 గంటల లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. కానీ నెలసరి ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. శుభవార్త అనేది వింటారు. జాతక దోషాలు పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. శనివారం ఆడవాళ్ళు ఈ 3 పనులు అస్సలు చేయకూడదు. చేస్తే కటిక దరిద్రం అనుభవిస్తారు. ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని, శని ప్రభావానికి గురవుతారని, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
శనిదేవుని ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తారు, కానీ ముఖ్యంగా ఈ 3 పనులు మాత్రం అస్సలు చేయకూడదు. మరి ఏ పనుల వలన శనిదేవుడు ప్రసన్నమవుతాడు, ఆడవాళ్ళు శనివారం రోజున ఏ పనులు చేయకూడదు, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఇలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. స్వామివారిని నువ్వుల నూనెతోనూ నల్లని వస్త్రంతోనూ అభిషేకం చేస్తే ఎంతో మంచిది. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువుల రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలను మీరు పాటించాలి. శనీశ్వరుడు ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడున్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహారం రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ దాన ధర్మణాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు మీకు దక్కుతాయి. శనివారం రోజున ఆకలితో ఉన్నవారికి, మూగ జీవాలకు భోజనం పెడితే చాలా మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని మీరు పొందవచ్చును అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మూగజీవాలకు నీటిని ఏర్పాటు చేసుకోవాలి. తాకులకు బెల్లం చేసిన రొట్టెలు, నువ్వుల నూనెను కాల్చిన చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాథలకు, అవిటి వారికి, పేదవారికి, వృద్ధులకు ఏదో ఒక రూపంగా సహాయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యగా మెలగాలి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పాదాలను మొక్కాలి. సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులను, బంధాలను మరవరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుడు హనుమంతుడి రావణుని చెర నుండి విడిపించాడు అని చెప్పబడుతుంది. మహాబలశాలి హనుమంతుడు లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ బందీగా ఉన్నాడని, శనిదేవుడిని కూడా విడిపించాలని వాయుదేవుడు కోరుతాడు. దీంతో శనిదేవుడు హనుమంతుడి విముక్తి చేస్తాడు. అంటే శనిదేవుడు కూడా విడిపించి విముక్తి కలిగిస్తాడు. ఎందుకు కృతజ్ఞతగా హనుమంతుడు ఏ వరం కావాలి అని కోరుకోమని ఆ స్త్రీ శనిదేవుని అడగగా, అందుకు హనుమంతుడు తనకే వరం అక్కర్లేదని, సీతారాముడు త్వరగా కలిస్తే అదే తన పెద్ద సంతోషం అని చెప్తాడు. హనుమంతుడి మాటలకు సంతోషించి శనిదేవుడు ఇలా చెప్తాడు, ఇకపై ఎవరు హనుమంతుడిని ప్రార్థించిన వారు శని దోషం నుంచి విముక్తి పొందుతారని హనుమంతుడికి వరమిస్తాడు. శనిదేవుడు శివ భక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు. శివ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఆదేశాలకు, గుణాలతో శనిదేవునిపై యుద్ధం చేస్తాడు. శివుడు గుణాలను శనిదేవుడు ఓడిస్తాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు. శివుడు 13 ఏళ్ల పాటు రావి చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి శిక్షించినట్లు చెబుతూ ఉన్నారు. అందుకే శివభక్తులు వైపోషణ దేవుడు కన్నెత్తి కూడా చూడడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శివుడు శని దేవుణ్ణి రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందుకు శనికి రావి చెట్టు అంటే భయం. శనివారం నాడు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో శనిదేవుడు వారిపై కన్నెత్తి కూడా చూడడు. అందుకు శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని ప్రభావం నుండి మీరు బయటపడవచ్చును అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శనివారం రోజున చేసే పనులలో ఆడవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి దీపారాధన అనేది చేయాలి. ఎవరైతే శనివారం రోజున సూర్యోదయం కాకముందుకే దీపారాధన చేస్తారో వారిపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మిగిలిన రోజులలో లేకపోయినా శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా నిద్ర లేవాలి. శనివారం రోజున నువ్వుల నూనె, పత్తి, అగ్గిపెట్టె, సూది కొనకూడదు. ఒకవేళ వీటిని కొంటే అప్పుల పాలవుతారు. అలాగే శనివారం రోజున వీటిని కొంటే కష్టాలు పడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. శనివారం రోజున తల్లిదండ్రులను, వృద్ధులను, ఇతరులను ఎవరి కూడా అవమానించకూడదు. శనివారం అనే కాదు, మిగిలిన ఏ రోజున కూడా ఇతరులను అవమానించకూడదు. ఎవరైతే ఇతరుల పట్ల అవమానంగా, అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అష్ట కష్టాలు, కటిక దరిద్రాన్ని వారు అనుభవించవలసి ఉంటుంది.
శనివారం రోజున ఆడవారు ఉప్పును నూనెను ఎవరికి దానంగా ఇవ్వకూడదు. కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని శనివారం రోజున ఎవరికి ఇవ్వకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన, నువ్వుల నూనె, ఉప్పు వంటి ఎవరికి దానం రూపంలో కూడా ఇవ్వకూడదు. తోటకూరను వండకూడదు. ఎవరైతే శనివారం రోజున ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తాడు. జన్మజన్మల పాపం మూట కట్టుకుంటారు. ఎవరైతే శనివారం ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తారు. జన్మజన్మల పాపాన్ని మీరు మూట కట్టుకుంటారు. తప్పనిసరిగా ఈ శనివారం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు. అలాగే శనివారం రోజున ఎవరిని అవమానించకూడదు. అయితే ఇలాంటి పనులు చేస్తే శనివారం రోజు శనిదేవునికి కోపం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.